హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్స్. నేను మీ దేవి. ఈరోజు మన ఛానల్లో ద బెస్ట్ రొయ్యల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత తిన్నా తినాలనిపించేంత అద్భుతంగా ఉంటుంది. సింపుల్ టిప్స్తో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా సీ ఫుడ్ ఇష్టపడే వారికి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 kg రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలు వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యలపై పొట్టు మాత్రం తీయద్దండి. పొట్టు ఉంచడం వల్ల రొయ్యల పులుసు మంచి టేస్టీతో తయారవుతుంది. రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని రొయ్యలు శుభ్రంగా కలుపుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల రొయ్యల్లో నీచు వాసన పోతుందండి. వేరొక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మ సైజ్ చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 నిమిషాల పాటు లిడ్తో క్లోజ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టమోటాలు స్మాష్ చేసి వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రొయ్యల నుండి ఆయిల్ సెపరేట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకొని చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ పొడులన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. సారీ అండి, చింతపండు రసం వేసే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. 1 కప్పు చింతపండు రసం వేసుకొని కావాలంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, రొయ్యలు అయితే బాగా ఉడికిపోయాయి. పులుసు త్వరగా చిక్కబడాలంటే మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఈ పులుసు వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. రోటీలోకైనా బిర్యానీలోకైనా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ చిన్న రొయ్యలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను మాకు తెలియజేయండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను.